క్రైస్తవ సమాజానికి సుపరిచయస్తులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్. వారు ఎక్కువగా రక్షణ ఛానల్ ఆస్థాన వక్తగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాలకు కూడా పాలు పొందుతూ ఉంటారు. అయితే ఇవాళ ఉదయం రాజమండ్రి పట్టణ శివారులో దివాన్ చెరువు గామన్ ఫోర్త్ బ్రిడ్జి మధ్యలో ఒక చోట రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. వారు కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన మంచి మనిషి. అనాథ పిల్లల్ని పోషించడమే కాకుండా ఒక 10 మంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకొని తమ పిల్లలతో పాటే వాళ్ళని పెంచుతున్నారని చెప్పి విన్నప్పుడు నేనెంతో గర్వించాను వారిని బట్టి. ఒకవేళ ఇది దుశ్చర్య అని అయితే దాని వెనకున్న కుట్రకోణం ఏమిటో దేవునికే తెలుసు. నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సేవకులందరితో మాట్లాడి ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇవాళ రాత్రికో మరి ఎప్పుడో విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. నేను ఎలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడడానికి మాకు భావప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడినందుకు ఇంత వార్నింగ్లు ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారో అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం. ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి నాయకులతో కలవండి చాలు. ఇక మీరు ఏం చేయక్కర్లేదు. మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడుగు వేయండి.